హాయ్ హలో నేను మీ యమున. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. ఇవాళ మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, ఎంపీ సర్టిఫైడ్. హలో సార్. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కి ఈ మైండ్ లో ఉండే ఏదేంటంటే ఫియర్. జనరల్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా రిస్క్ ఉందంటారు, పెడితే డబ్బులు పోతాయి అంటారు. ఈ భయం ప్రతి ఒక్కరికి ఉందండి. దానివల్ల ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఒక మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడతారు. మాట్లాడి మాట్లాడి వదిలేస్తారు అంతే. దానికంటే ముందు వెళ్ళరు. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ జాగ్రత్తలు ఏంటి అంటే చూసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఫస్ట్ వాళ్ళకి ఎంత సంపాదన వస్తుంది, వాళ్ళు ఎంత పెట్టగలరు, ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ మీకు డబ్బులు పెట్టి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ డబ్బులు నాకు రాకపోయినా పర్వాలేదనే రిస్క్ ఉండాలి, రిస్క్ తీసుకోగలరు. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్, 1 year 2 years 3 yearsకి రిటర్న్స్, మంచి రిటర్న్స్ రావాలనేది రాకండి మ్యూచువల్ ఫండ్స్. రిస్క్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంది అని తెలియాలి, ఇంపార్టెంట్. రిస్క్ తర్వాత మేడం, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు మన జనరల్ లైఫ్లో మనం పెట్టుబడిని మనం ఏం చేస్తాం, ఒకటి కొంత డీల్ చేస్తాం, కొంత ప్లాట్ కొంటాం, కొంత ఇల్లు కొంటాం, కొన్ని ఇంకెక్కడైనా ఈ చిట్టీలన్నీ కడతాం. సో పాతకాలం పద్ధతులు చెప్తున్నాను. సో ఈ విధంగా తెలుసో తెలియకో మనం అసెట్ అలొకేషన్ చేసుకుంటున్నాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అసెట్ అలొకేషన్ అనేది చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో అసెట్ అలొకేషన్ చేసుకోవడానికి ఒక ఫండ్ ఉంది, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటారు. అన్ని ఏఎంసీస్లో ఉంటాయి. సో దాంట్లో దేంట్లో సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలనేది మనం మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పగలుగుతారు. అది ఒకటి మేడం. తర్వాత ఏంటంటే మేడం, ఏదైతే ఫండ్ మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తామో ఆ ఫండ్ని మనం డైవర్సిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, మీరు స్టాక్స్ కొనుక్కుంటారు కొంతమంది, అంటే ఈ కంపెనీ పెరుగుతుంది అని కొనుక్కుంటారు, కానీ మొత్తం డబ్బులు అక్కడే పెట్టేస్తున్నారు. వాళ్ళు ఒకే కంపెనీ కొంటున్నారు అనుకోండి. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం, మీరు పెట్టిన పెట్టుబడిని మేము ఒక ప్లాన్లో పెడుతున్నాము. ఆ ప్లాన్లో 25 నుంచి 30 40 స్టాక్స్లు ఉంటాయి. సో అంటే మీ అమౌంట్ని ఆ 40 స్టాక్స్లోనే పెడుతున్నారు మీరు. అంటే అక్కడ డైవర్సిఫై అవుతుంది. అంటే రిస్క్ ఎప్పుడైతే మీరు 26 నుంచి 30 40 స్టాక్స్లో పెడతారో మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. కరెక్ట్ కదా? అంటే 40 స్టాక్స్లో మీకు 20 స్టాక్లు పడింది, 20 స్టాక్లు పెరిగింది, బ్యాలెన్స్ అవుతుంది. అదే 10 స్టాక్స్ పడింది, 30 స్టాక్లు పెరిగాయి, అప్పుడు ఏమవుతుంది, మరి రిస్క్ తగ్గించుకుంటున్నాం కదా. సో ఇలాంటి డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత మేడం, ఇప్పుడు ఎప్పుడైతే మన మార్కెట్ వాలటాలిటీ ఉంటుందో మనం అప్పుడు కానీ మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి నెల ఒక 10,000 సిప్ కడుతున్నాం, మార్కెట్ పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటుంటే మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ ఉంది. సో ఈ టైంలో ఏంటంటే మేడం, మనం ఒక సిప్ అమౌంట్ కానీ ఇలా ఉండే డబ్బులు కానీ యాడ్ ఆన్ చేసుకుంటే, టాప్అప్ చేసుకుంటూ ఉంటే కాస్ట్ యావరేజింగ్ అనేది అవుతుంటుంది. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో నెట్ అసెట్ వాల్యూ అని ఉంటుంది. నెట్ అసెట్ వాల్యూ అంటే నథింగ్ బై స్టాక్ ప్రైస్. మనం ఒక స్టాక్ కొనాలంటే దాని ప్రైస్ అంటారు, ఇక్కడ ఎన్ఏవి అంటారు. రైట్. సో ఎప్పుడైతే మన మార్కెట్ పడుతూ ఉంటుందో మనం కొంటుంటాం కదా, అప్పుడు కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. అంటే తక్కువ ప్రైస్కి తక్కువ ఎన్ఏవికి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో మార్కెట్ రికవరీ అవుతున్నప్పుడు మనకి లాభాలు అనేది చాలా ఎక్కువ వస్తుంది మేడం. ఇది కాకుండా మేడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకేసారి మనం పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాం. స్టార్టింగ్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది చేస్తాం. చేసిన తర్వాత వదిలేయడమైనా, అంటే నా గోల్ ఏమో 20 years తర్వాత ఉంది. నాకు 20 years తర్వాత 2 కోట్లు 3 కోట్లు కావాలనుకున్నాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను. చేసి మర్చిపోవడమేనా? కాదు. ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి ఒక్క 2 years పర్ఫార్మెన్స్ కూడా అనలైజ్ చేయాలి, రివ్యూ చేయాలి. అంటే పర్ఫార్మెన్స్ బాగా చేస్తుందా లేదా. మనం పెట్టిన పెట్టుబడి మార్కెట్లో ఉంటుంది కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ 2 yearsకి ఒకసారి చూసుకోవాలి. మన పర్ఫార్మెన్స్ బాగుందా, బాగా చేస్తుందా లేదా, మంచి రిటర్న్స్ వస్తున్నాయా లేవా చూసుకోవాలి. అందుకని చూసుకోమన్నాను కదా అని చెప్పి సెకండ్ ఇయరే మీరు పర్ఫామ్ చేయకపోతే తీసేయకూడదు. అస్తమాన మార్పుల్లో ఉండకూడదు, అంటే చేంజ్ ఆఫ్ ప్లాన్స్ ఉండకూడదు. ఉండేటప్పుడు ఏమవుతుందంటే మన
స్ట్రాటజీ అనేది దెబ్బతింటుంది మేడం. మనది ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్, మనం 10, 15, 20 ఇయర్స్ అనుకున్నాం. ఇప్పుడు మీరు 2 ఇయర్స్ తర్వాత చూసి పర్ఫామ్ చేయట్లేదని మార్చేయకూడదు. అప్పుడు మాలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఏది పర్ఫామ్ చేస్తుంది. అంటే ఈ రోజు లార్జ్ క్యాప్ పర్ఫామ్ చేయొచ్చు, కానీ రేపు మిడ్ క్యాప్ చేయొచ్చు. అలాగా సైక్లిక్ మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మిడ్ స్మాల్ క్యాప్ పడుతుంది, లార్జ్ క్యాప్ బాగా చేయొచ్చు రేపు నెక్స్ట్ 5 ఇయర్స్, ఫ్లిక్సీ క్యాప్ చేయొచ్చు. సో ఇలాగా ప్రతి ఒక్కరూ అర్థం అవ్వాలి మేడం. అర్థం అవుతూ రివ్యూ చేసుకోవాలి, అంతే తప్పించి అవసరం అయితే తప్పించి మార్చకూడదు. సో ఇలా చేసుకుంటూ తర్వాత ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తాం మేడం, ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉండాలి. అంటే మనకి ఏదైనా ట్యాక్స్ తగ్గుతుందా, మనకి ఏదైనా ట్యాక్స్ పడుతుంది అనుకోండి మన శాలరీ పరంగా, ఆ ట్యాక్స్ ఏదైనా ఎగ్జంప్షన్ వస్తుందా దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే అనేది చూసుకోవచ్చు మనం. ఆ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అండర్ 80C 1,50,000 వరకు ఎగ్జంప్షన్స్ వస్తాయి. సో అలాంటి ప్లాన్స్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో లాకింగ్ పీరియడ్ ఉంటుంది 3 ఇయర్స్. సో ఇలాగా ప్రతి ఒక్కరూ ఇలాంటి ఏంటి అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ఇన్వెస్ట్ చేసే ముందు అనేది చూసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కదాన్ని వివరంగా. రైట్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి.